హాయ్ అలా అందరికీ నమస్తే. నేను మీ జతిన్. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అవుతున్న వార్తలు క్లియర్గా రావడం జరుగుతుంది. తీన్మార్ మల్లన్న అసలు ఎందుకు సస్పెండ్ అవుతున్నాడు, ఆయన చేసిన తప్పేంటని మరికొంతమంది సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిన్న తీన్మార్ మల్లన్న క్లియర్గా మనం చూసినాం. ఏదైతే ఆయన ఒక ఆఫీస్ ఉందో ఆఫీస్లో కులగన్న సర్వేకి సంబంధించిన రిపోర్ట్ని కాల్చిపడేయడం జరిగింది. నిండు స్టూడియోలో అడ్డంగా కాల్చిపడేయడం జరిగింది. బీసీలందరూ కూడా ఆ రిపోర్ట్ని కాల్చేయండి అని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు కాంగ్రెస్ పార్టీ మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద. అయితే వాస్తవానికి ఇక్కడ అసలు మల్లన్న చేసిన తప్పేంది మేజర్గా అంటే, మల్లన్న మా బీసీలకి ఎందుకు 42% రిజర్వేషన్స్ని కేటాయించలేదు, 42% రిజర్వేషన్ని కేటాయించకపోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు 42% ఇస్తాం కానీ మీ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీరు రెడీగా ఉన్నారా మరి ఇయటానికి అని చెప్పి సవాల్ ఇచ్చిరిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే ఇక్కడ తీన్మార్ మల్లన్న ఏం చెప్పినంటే, మీ సర్వే కంటే ఆ కేసీఆర్ సర్వే బాగుందిరా నాయన, ఆ కేసీఆర్ సర్వేలో ఏముంది, కేసీఆర్ సర్వేలో 51% బీసీలు ఉన్నారని చెప్పి క్లియర్గా ఆయన ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగినటువంటి సర్వేలో ఆయన క్లియర్గా వెల్లడించారు. మీరు ఎందుకు వెల్లడించలేకపోతున్నారు, మీరు ఎందుకు తప్పుడు లెక్కలు ఇక్కడ చూపెడుతున్నారు, 20 లక్షల మంది బీసీలని చనిపోయారని ఎందుకు మీరు అవగాహన కల్పిస్తున్నారు జనాలకి, మరి 20 లక్షల మంది బీసీలు చనిపోతే ఇంకా బీసీలకి ఇక పిల్లలు పుట్టలేదా అనే స్థాయికి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు తీన్మార్ మల్లన్న. అయితే ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న చేసినటువంటి కులగణన సర్వేలో 46% బీసీలు ఉన్నారని చెప్పి తిట్టం చేసింది. చేసిన తర్వాత నిన్న అసెంబ్లీలో ఏమంటాడు, ఇది సాధ్యమయ్యే అవకాశం కాకుండా కూడా మా పార్టీ నుంచి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. ఇటు తీన్మార్ మల్లన్న ఏమంటాడు, ఎవడయ్యే జాగిరిది తెలంగాణ రాష్ట్రం, మా అయ్యల జాగిరి కాబట్టి మా బీసీల జాగిరి. అక్కడేమో రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్తున్నాడు, ఆయన 90% పైన ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు, 50% పైన బీసీలు మొత్తం భారతదేశం మొత్తంలో ఉన్నారు, మీరు కొట్లాడాలి ఓబీసీలు అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టు తీన్మార్ మల్లన్న చెప్తుంది. ఇటు పక్క రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, 42% ఇక్కడ బీసీలు ఉన్నారు, మిగతా 20 లక్షల మంది చనిపోయారని చెప్తున్నాడు. తీన్మార్ మల్లన్న ఏమంటున్నాడు, 3% మంది జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సర్వే చేసినాకనే ఇది నిజమైన సర్వేగా మీరు నమ్ముతాం అని చెప్పి తీన్మార్ మల్లన్న చెప్పడం జరుగుతుంది. సో ఈ మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ వెనక ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జానారెడ్డి గారు అంట. జానారెడ్డి గారు ఈ కులగణని అడ్డుకుంటుండని చెప్పి తీన్మార్ మల్లన్న కఠినమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరి ఈ వ్యాఖ్యలకు గాను తీన్మార్ మల్లన్న ఇంకొక పక్క ఆలోచిస్తే, తీన్మార్ మల్లన్నది ఇంకొక సంవత్సరం మాత్రమే ఉంది ఎమ్మెల్సీ పదవి. ఈ ఎమ్మెల్సీ పదవి బదులు నేను ఈ బీసీలని గ్రాప్ చేసుకుంటే నేను బీసీలతో కొత్త పార్టీ పెట్టుకుంటా అనే ఆలోచన ఉందని సోషల్ మీడియాలో మరికొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాస్తవానికి మల్లన్న పార్టీ పెట్టే అవకాశం ఉందా అనేది చాలా క్వశ్చన్ మార్క్గా మారింది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇయ్యాల కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ 3 రోజుల్లో ఎప్పుడు ఆయన రాజీనామా అయినా చేయొచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అతన్ని సస్పెండ్ అయినా చేసే అవకాశం ఉందన్నట్టుగా వార్తలు వినపడుతున్నాయి. మరి చూడాలి అసలు తీన్మార్ మల్లన్నకి మేజర్గా కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు కుదరట్లే, అసలు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేంది, రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పేందంటే, రేవంత్ రెడ్డి గారు కులగణన సర్వే కరెక్ట్గా చేయించలేదంట. ఫస్ట్ మొత్తం ఫ్రాడ్ జరిగిందంట, ఎవరింటికి సర్వేకి రాకుండా స్టిక్కర్లు అతికిచ్చిపోయారట. మరి వీటన్నిటికి కారకులు ఎవరు, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి కదా అని చెప్పి తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేస్తుంది. సో మరోపక్క తీన్మార్ మల్లన్న ఏమంటున్నాడు, నేనేదైతే రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్న ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్నానం కలగాలి కాబట్టే కలుగుతుంది అన్నాడు, కాబట్టే నేను రావడం జరిగింది పార్టీలోకి, లేకపోతే ఈ పార్టీలోకి నేను ఎందుకు వస్తున్నా, ఈ పార్టీని ఎడంకాలతో అంటే వర్కపోయింది అన్నట్టుగా ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇటు కాంగ్రెస్ వర్గాల చర్చలు ఏంటంటే, తీన్మార్ మల్లన్నతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నట్టుగా తెలుస్తుందయ్యా. క్లియర్గా ప్రచారం జరుగుతుంది, తీన్మార్ మల్లన్నతో పాటు ఇంకా 10 మంది వెళ్తున్నారట. ఇంకొక 10 మందిని రెడీ చేసుకుని తీన్మార్ మల్లన్న వెళ్ళి బీసీ పార్టీ పెట్టి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ బీసీ పార్టీలోకి లాగి ఆ బీసీ పార్టీని 2029లో అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ఆర్ కృష్ణయ్యతో కూడుకున్న బీసీ గర్జన ఏదైతే ఉందో మన వరంగల్లో, ఆ బీసీ గర్జనకి పెట్టడానికి ఉద్దేశమే కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం అంట అని చాలా వినిపిస్తున్నాయి, వందలు వినిపిస్తున్నాయి తీన్మార్ మల్లన్న మీద. తీన్మార్ మల్లన్న రాజకీయాన్ని మలుపు తిప్పుతున్నాను ఒకడు, తీన్మార్ మల్లన్న రాజకీయాన్ని జడగొట్టినని ఇంకొకళ్ళు, కాంగ్రెస్ పార్టీకి అనవసరంగా తీసుకున్నామని కొంతమంది,
కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మానం పోతే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడుతుంది మరికొంతమంది. ఇట్లా 100 రకాలైనటువంటి వార్తలు వినపడుతున్నాయి. సో మొత్తానికి తీర్మానం చెప్పడం అయితే క్లియర్గా బీసీల కులగణన మాత్రం చాలా తప్పుగా జరిగింది. బీసీల నోట్ల మన్ను కొట్టిర్రు, బీసీలకి రాజకీయంగా తొక్కేద్దామని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓసీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ముఖ్యంగా జానారెడ్డి గారి పేరు క్లియర్గా చెప్తున్నాడు ఆయన. జానారెడ్డి గారు చేపట్టే ఈరోజు ఇక్కడ మా యొక్క బీసీలు అన్యాయానికి గురవుతున్నారు, ఆయనే ఆపుతున్నాడు. అసలు ఆయన మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ఓ మాజీ మంత్రి ఎప్పటికో. ఆయన ఆపితే వీళ్ళు ఆగేది నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఆయన ఆపితే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళు వీళ్ళు ఆగటం ఏంటి? అది చాలా తప్పు కదా. అయితే మరొక విషయం ఏంటంటే తీర్మానం క్లియర్గా 2029లో బీసీ రాజ్యం రావాలి, బీసీ ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ఆయనకు కూడా ఏదైతే ఆయన అనుకున్నటువంటి ఆ కోరిక ఉందో ఆ కోరిక నెరవేర్చే పనిలో క్లియర్గా తీర్మానం పడ్డట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో నెగలనీయట్లే, మరి అక్కడ ఓసీల రాజ్యం నడుస్తుంది, మరి ఇక్కడ బీసీ తట్టుకోలేకపోతుండు. ఎందుకంటే 50% పైన ఉన్నటువంటి బీసీలు కాబట్టి తీర్మానం కోపం వస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పిర్రా బాబు ఎందుకు ఇదని. అంటే ఇక్కడ ఓసీలేమో 15% పెరుగుతారంట, ఇక్కడ బీసీలు మాత్రం 20 లక్షల మంది తగ్గుతున్నారట. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి తీర్మానం కొట్లాడుతున్నాడు అబ్బా క్లియర్గా. కొంతమంది తీర్మానం ఎమ్మెల్సీ నుంచి తప్పుకుంటే సర్పంచ్ గొలగొలని మళ్ళీ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి తీర్మానం పోరాడే దాంట్లో న్యాయం ఉంది. 50% పైన ఉన్నటువంటి బీసీలకి కనీసం రాజ్యాధికారాన్ని దగ్గరకు కూడా రానియకుండా అసలు ఆ చూపెట్టినట్టు చూడనీయకుండా చేస్తున్న ఈ ఓసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తగ్గించుకోవాలి, అల్పాలు తగ్గించుకోవాలి. ఎందుకంటే మీ అల్పం ఇక్కడ రాహుల్ గాంధీ గారి దగ్గర చూపెట్టి ఆయన బీసీలు కావాలంటారు, వీళ్ళే ఇట్లా అంటారు. సో మొత్తానికి తీర్మానం మాత్రం అలుపెరగని, ఇప్పటికీ అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా అలుపెరగని పోరాటం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో తీర్మానం సంబంధించి ములుగు జిల్లాలో ఉన్నటువంటి యువ నాయకుడు శ్రీనివాస్ మార్తతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అభిప్రాయం ఏంటి, అసలు ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన మన జూబ్లీ టైమ్స్ టీవీతో ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఒకసారి క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మల్లన్న బీసీ పార్టీ పెడుతున్నాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆయన రాజీనామా చేస్తున్నాడా, లేకపోతే అధిష్టానం సస్పెండ్ చేసే యోచనలో ఉందా లేదా అనేది ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హలో ఎస్ శ్రీనివాస్ గారు చెప్పండి, ఏంటి తీర్మానం బీసీ పార్టీ పెడుతున్నారు నిజమేనా? గుడ్ ఆఫ్టర్నూన్ జదీన్. ఇంకా స్పష్టత రాలేదు నన్న నుండి, కానీ బీసీల కాడ పార్టీ పెట్టే అన్ని పైసలు ఉన్నాయి, పార్టీని నడిపించే అన్ని పైసలు ఉన్నాయి, బీసీ రాజ్యాధికారం తెచ్చుకునే నమ్మకం ఉంది, చైతన్యం ఉన్నది అనేది అయితే తీర్మానం చూసాక ప్రతి ఒక్క బీసీ అన్ని ఉపకులాల వ్యక్తులు మాట్లాడుకునేది మాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తుందా, తీర్మానం రాజీనామా చేస్తున్నాడా? మల్లన్నపై ఎటువంటి చర్యలు వాళ్ళు తీసుకుంటారనే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ వేస్తాడు మల్లన్న అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ రోజు పొద్దున క్లియర్ గా చెప్పడం జరిగింది, మీ అయ్య జాగిరా పార్టీ నన్నెందుకు మీరు ఈ షోకాజ్ నోటీసులు నాకెందుకు ఇస్తారని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే దాని అధినేత ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ ఆయనే సెంట్రల్ లో మాట్లాడుతున్నాడు కదా, బీసీ యాక్ట్ గురించి కానీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి కానీ, బీసీలకు జరుగుతున్న అన్యాయం కానీ రాహుల్ గాంధీ ఏమైతే మాట్లాడుతున్నాడో దాన్ని రాహుల్ గాంధీ దేశం మొత్తంలో ఉన్న బీసీల గురించి మాట్లాడారు. తెలంగాణలో తీర్మానం మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీని సస్పెండ్ చేసి రాహుల్ గాంధీకి షోకాస్ నోటీసులు రేవంత్ రెడ్డి గారు పంపగలిగితే, క్రమశిక్షణ కమిటీ పంపగలిగితే ఆబ్వియస్లీ మల్లన్న గారు కూడా అంగీకరిస్తారు. రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతి వీడియో క్లిప్ మీరు గూగుల్లో యూట్యూబ్ లో కొట్టినా మీకు దొరుకుతుంది. సో ఆ లైన్ దాటి మాట్లాడుతుంది. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే క్లియర్ గా దేశం మొత్తంలో 50% పైనే ఓబీసీలు ఉన్నారు అంటున్నారు. అంటే ఇక్కడ ఇంకొకటి, నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఘాటుమైన వ్యాఖ్యలు చేసిన, నా కులాన్ని మీరు తిట్టొద్దు, ఏదో నుండి నన్ను పర్సనల్గా తిట్టాలి, మీరు ఎందుకు నా కులం మీద ఫోకస్ చేసి అట్లా తిడుతున్నారు, అది తప్పు మల్లన్న అని చెప్తున్నాడు. అయితే వెంకటరెడ్డి మీద కోపంతో, జానారెడ్డి మీద కోపంతో, ఇంకో రెడ్డి మీద కోపంతో తిట్టే వ్యాఖ్యలు కాదు. మహేష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఘాటైన కామెంట్ పెట్టిండు. ఏమని పెట్టిండు, మా ఉచ్చ కాదండి అని పెట్టిండు. మరి 1,20,20 కోట్ల ఏదైతే మన రాష్ట్ర బడ్జెట్ ఉందో అది మా బీసీలో ఉచ్చారా బాబు. ఎందుకంటే 50-60% 61% మేమున్నాం, ఎస్సీ ఎస్టీ బీసీలను కలిపితే 90% మేమున్నాం, 8% మీరున్నారా బాబు.
సో 91-92% ఉన్న మౌత్ మీరు అవుతారు అని ఎవరైతే చేస్తుందో ఆ వ్యక్తికి అదే ఒక రావు వ్యక్తి చేస్తుంటే వ్యాఖ్యలు ఆ మహేష్ రెడ్డి ప్లేస్ లో మహేష్ రావు ఉంటే మహేష్ రావుకే అయితే వీళ్ళు ఏదైతే ఒక 7-8% ఉన్నారో వాళ్ళు ఎన్ని రోజులు చేసిరు బీసీలకు చైతన్యం లేకనో అవగాహన లేకనో కరెక్ట్ అయినా ముందుకు తీసుకెళ్లే నాయకులు లేకనో వెనకబడి ఉంది బీసీ రాజ్యాధికారం. ఇప్పుడు వాళ్ళు చైతన్యమైన మా నిష్పత్తి ప్రకారం మాకు సీట్లు ఇవ్వండి, జనరల్ లో మేము పోటీ చేస్తాం, ఓట్లు మాయ సీట్లు మాయ అంటారు. ఇప్పుడు జనరల్ ఎవరైనా నిలబడవచ్చు, బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళ బీసీలకు వేసుకుని అయిపోయాయి కదా. అక్కడ రెడ్డి వాళ్ళు ఎన్ని ఉంటాయి, ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో రెడ్డిలు ఎన్ని ఉంటాయి, మొత్తం మీద ఒక మండలంకి ఎన్ని ఉంటాయి. అవును, వాళ్ళ జనరల్ వచ్చింది, వాళ్ళు బీసీ వాళ్ళు అంతా బీసీ ఉపకులాలు ఉన్న 123 నుండి 150 ఉపకులాలు ఉన్నాయి. వాళ్ళంతా బీసీ బిడ్డకి వేసుకుంటే ఎస్సీ ఎస్టీలు కూడా భోజన బిడ్డకి వేసుకుంటే అయిపోయి మందకృష్ణ లైన్ క్లియర్ ఇస్తున్నాడు కదా, బీసీ సపోర్ట్ చేస్తామని అయిపోయి. ఇప్పుడు ఎస్టీలు ఎంఆర్పిఎస్ లో ఇస్తారు, రేపు భవిష్యత్తులో ఎస్టీల ఉపకులాల్లో ఉన్న మాల మన్నెపూలు కూడా ఇచ్చేస్తారు. బీసీలు అంతా ఒకటే అయిపోయారు. ఎస్టీలు కూడా రేపో మాపో ఇచ్చేస్తారు. ఆల్రెడీ సగం మంది ఎస్టీలు కూడా మల్లన్నతో అడుగులు వేస్తున్నారు. అన్ని ఆర్గనైజేషన్లు అన్ని పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ మొత్తం ఒక చైతన్యమై సీఎం ఎవరనేది పక్కకు పెట్టి బీసీలో నుండి ఒక సీఎంఏ చేస్తారు. అన్నిటికీ సరైన నిష్పత్తి చేస్తారు. ఈ అగ్రవర్ణాలలో ఎవరైతే ఉన్నారో పేదలు వాళ్ళు కూడా అగ్రవర్ణాలలో ఉన్న వారి నిష్పత్తి ప్రకారం కూడా వాళ్ళకు 1-2 ఎమ్మెల్యే పదవులు ఇస్తారు, ఒక మంత్రివర్గంలో పదవి ఇస్తారు. దాంతో పాటు పేదవాళ్ళకు నిజంగా ఇలాంటి గీడప్లేస్ ఒక మంచి ఏదో ఒక పథకం అయితే పెడతారు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మొత్తానికి మల్లన్న కార్యాచరణ ఎప్పుడు ప్రకటిస్తాడు? రాజీనామానా సస్పెండా? వాళ్ళు సస్పెండ్ చేస్తే కార్యాచరణ మొదలు పెడతాడు. ఇక ఆగని అల్పేదని యుద్ధం ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి. తీన్మార్మలని ఈ రోజు సాయంత్రం కల్లా షోకార్డ్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉందన్నట్టుగా చాలా న్యూస్ ఛానల్స్ లో వార్తలు వస్తున్నాయి. అది నిజమేనా? రాహుల్ గాంధీ గారికి ఇచ్చినంత మల్లన్న గారికి ఇవ్వాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రధానికం బీసీ చెప్తుంది. మల్లన్న గారు రాహుల్ గాంధీ కూడా కలుస్తాడు. మరి మీకు ఇచ్చిన షోకార్డ్ నోటీస్ మీరు దేశంలో ఉన్న అందరి బీసీల గురించి మాట్లాడి ఓసీలను తిట్టారు. నేను మా తెలంగాణ రాష్ట్రంలో ఏలుతున్న ఓసీలను తిడితే నాకు ఇచ్చారు మీకు ఇచ్చారు అని రాహుల్ గాంధీ కలిసి ఖచ్చితంగా అడుగుతాడు. ఇంకోటి ఏంటంటే అన్ని ప్రధాన పార్టీలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇతరత్ర పార్టీలు కానీ అన్ని బీసీ నినాదం తీర్మానం మల్లన్న మొదలు పెట్టడానికి ఎత్తుకుంటాను. ఇటువంటి టైంలో బీసీ నాయకుడిని సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 2 సీట్లకు పరిమితం అయిపోతుంది తెలంగాణలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది చూశారు కదా మార్తా సీన్ గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే బీసీ నినాదం మల్లన్న ఎత్తుకున్న తర్వాత, అంటే ఆర్ కృష్ణన్న ఎత్తుకున్నాడు, ఆయన కొంచెం రాజ్యసభలో రిలాక్స్ అయిన తర్వాత మల్లన్న ఎత్తుకున్నాడు బీసీ నినాదం. ఈ బీసీ నినాదం ఎత్తుకున్న మల్లన్న మీద ఇలాంటి కార్యాచరణ కనుక మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం మొత్తం కూడా ఏకమై ఎవరైతే ఓసీ నాయకులు ఉన్నారో ఓసీ నాయకుల్ని ఎండగట్టే అవకాశం ఉంటుందన్నట్టుగా ఆయన క్లియర్గా చెప్పడం జరుగుతుంది. చూడాలి మరి తీన్మార్మల్ అనేది రాజీనామానా లేకపోతే సస్పెండా లేక కొత్త పార్టీ ఎప్పుడు పెడతాడనేది ఈ కార్యాచరణ కోసం వెయిట్ చేయాల్సి ఉంది.